ధర్మావతారమైన శ్రీరామచంద్రుడు ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టాడో తెలుసా? తెలియకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నేను చెప్తా. సీతాదేవి తన తల్లి అయిన భూదేవితో వెళ్లిపోయినప్పుడు అప్పుడు రాముడికి ఏమీ అర్థం కాదు. నేను జన్మించిన పని పూర్తయింది, ఇక వైకుంఠానికి వెళ్లిపోదామని అనుకుంటాడు. రాముడిని వైకుంఠానికి తీసుకెళ్లడానికి స్వయంగా యముడే అయోధ్యకి రావాలనుకుంటాడు. కానీ రాముడి పక్కల హనుమంతుడు ఉన్నంత వరకు రాముడి దగ్గరికి చిన్న చీమ కూడా వెళ్ళలేదు. అప్పుడు రాముడు తన ఉంగరాన్ని తీసి ఒక గుంతలో వేస్తాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని పిలిచి, హనుమాన ఉంగరం ఈ రంధ్రంలో పడిపోయింది, వెళ్లి తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు హనుమంతుడు చాలా చిన్నగా మారి ఆ రంధ్రం ద్వారా పాతాళ లోకంలోకి వెళ్తాడు. అప్పుడు హనుమంతుడు నాగుల రాజైన వాసుకిని కలిసి తన సమస్యని పంచుకుంటాడు. అప్పుడు వాసుకి పాతాళ లోకంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లి, నీ రాముడి ఉంగరం ఆ కొండలో ఉంటుందని హనుమంతుడికి చెప్తాడు. అప్పుడు హనుమంతుడు ఆ కొండకి వెళ్లి చూడగా హనుమంతుడు వెతుకుతున్న రాముడి ఉంగరం లాంటి ఉంగరాలతో ఆ కొండంతా నిండిపోయి ఉంటుంది. అప్పుడు హనుమంతుడికి అర్థమవుతుంది రామాయణం ఎన్నోసార్లు జరిగిందని, అక్కడ రాముడు అస్తమించే సమయానికి నన్ను ఇక్కడ పంపుతున్నాడని. అప్పుడు హనుమంతుడు బాధపడుతూ చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకొని అయోధ్యకి చేరుకుంటాడు. కానీ రాముడు అప్పటికే సరియు నది చేరుకుంటాడు. అప్పుడు సరియు నదిలో దేహాన్ని విడుస్తున్న రాముడిని చూసి హనుమంతుడు ఏడుస్తూ ఆపాలని అనుకుంటాడు. కానీ రాముడు అప్పుడు నేను వచ్చిన పని అయిపోయిందని, అయోధ్యని ధర్మాన్ని కాపాడుతూ ఉండని అంతర్ధానం అయిపోతాడు.